నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో న్యూమరాలజీకి సంబంధించి కొంత సిరీస్ చేస్తూ ఉన్నాం విశ్వక్సేన్ గారితో. మీ అందరికీ సుపరిచితులే, ప్రముఖ యోగా గురు, మనీ పవర్ మాస్టర్. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో ఈ కలర్ థెరపీ, కలర్స్ గురించి ఏ రోజు ఏ కలర్ వేసుకుంటే బాగుంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ ఆదివారంతో మొదలు పెడదాం. ఆదివారం ఏ కలర్ వేసుకుంటే బాగుంటుంది? కలర్ థెరపీ అనేది మనుషులకే కాదండి, యూనివర్సల్ ప్రతి వ్యక్తికి, ప్రతి వస్తువుకి ఉంటుందండి. ఓకే. ఏ వ్యక్తి ఒకే రంగులో ఉండడు, ఏ పదార్థం ఒకే రంగులో ఉండదు. మీరు కూరగాయలని తీసుకోండి, ఒక్కొక్క వెజిటేబుల్ ఒక్కొక్క కలర్ లో ఉంటుంది. ఆరెంజ్ ఒక కలర్ లో మీకు, అంటే క్యారెట్, బీట్రూట్ ఒక కలర్ లో ఉంటుంది, టమాటా ఒక కలర్ లో ఉంటుంది, బ్రింజాల్ ఒక కలర్ లో ఉంటుంది, మిర్చి ఒక కలర్ లో ఉంటుంది. ఇలా డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి. అంటే ప్రకృతి మనకి ఏదో చెప్తుంది, వాటికి అనుగుణంగా మన జీవితాన్ని కొనసాగించాలి అనేది. ప్రకృతికి ఆధారంగా, ప్రకృతికి అనుగుణంగా మనం కలర్స్ ని గనక మన బాడీలో వేసుకుంటే ఆ రోజు మనం చేస్తున్న వృత్తి వర్కులో చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. చాలా సీక్రెట్ అండి. చాలా మంది ప్రముఖులు కేవలం ఈ విధానాన్ని పాటించడం ద్వారా ఆ రోజు వాళ్ళ దైనందిన జీవితంలో చాలా ఎక్సలెంట్ గా వాళ్ళు వర్క్ చేస్తారు. ఇంద్రధనస్సు మీరు గమనించండి, విబ్జిఆర్ లో 7 కలర్స్ ఉంటాయి. అవును. ఆ కలర్స్ ఎందుకు? అది ప్రకృతి పరంగా ఏర్పడింది, దాన్ని ఎవరు తయారు చేయలేరుగా. కాబట్టి మనం కూడా 7 రోజులు మన కార్యక్రమాలలో ఎటువంటి కలర్స్ వాడాలి, మనకు విశ్వశక్తి అనేది ఎక్కువగా ఎలా గ్రహించబడుతుంది అనేది తెలుసుకోగలిగితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి. ముఖ్యంగా ప్రతిరోజు ఒకే డ్రెస్ యూనిఫామ్ లాగా వేసుకోకూడదు. చాలా మంది వేసుకుంటే వైట్ మాత్రమే వేసుకుంటారు, మరి కొంతమంది బ్లూ మాత్రమే వేస్తూ ఉంటారు. కాబట్టి అది అంత పని చేయదండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహానికి, ఒక్కొక్క వారానికి ఆ రోజు యూనివర్సల్ లో ఎక్కువ పవర్ ఉంటుంది. కొంతమందికి రెడ్ కలర్ అంటే పడదండి, మరి కొంతమందికి బ్లాక్ కలర్ అంటే పడదు. అవన్నీ వేయాలి. ఏ రోజు వేయాలి ఆ రోజు గనక మనం తెలుసుకోగలిగితే 100% మీకు చాలా బాగా కలిసి వస్తుందండి. ఉదాహరణకి మీరు చూడండి, మీరు సండే రోజు అడిగారు, ఆదివారం రోజు. ఆదివారం అనేది మనకు సన్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో రెడ్ అంటారా? ఎస్, సూర్యుడికి రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఆదివారం రోజు మనకు సూర్యుడికి ఆరెంజ్ అంటే చాలా ఇష్టం. లైట్ రెడ్ మిక్స్డ్, ఈ 2 కలర్లు వాడొచ్చు. మరి కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ షర్ట్ ఒకటే వేసుకోవాలా, పాయింట్ ఒకటే వేసుకోవాలి? ఓన్లీ షర్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఆ రోజు గనక ఆరెంజ్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, షర్ట్స్ కానీ, టీ షర్ట్స్ కానీ, లేడీస్ అయితే శారీస్ వేసుకోవచ్చు. ఆ డ్రెస్ మీకు అవైలబుల్ లేదు, అందుబాటులో లేదు, అప్పుడు మీరేం చేయాలంటే ఆ కలర్ కర్చీఫ్ అయినా వాడాలండి. కర్చీఫ్ మీకు అందుబాటులో లేదు, ఆ కలర్ చిన్న పేపర్ అయినా మీ జేబులో పెట్టుకొని వెళ్ళండి. 100%. కాబట్టి 7 days కి 7 కలర్స్ చెప్తాం. కాబట్టి మీకు ఆ కలర్స్ అందుబాటులో లేనప్పుడు మీరు 100% ఆ చిన్న పేపర్ ముక్కన తీసుకెళ్ళండి ఆ కలర్ కి సంబంధించి. 100% బయటికి వెళ్ళేటప్పుడు, శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ఈ ఆరెంజ్ కలర్ షర్ట్స్ కానివ్వండి, టీ షర్ట్స్ కానివ్వండి, సండే రోజు ఆరెంజ్ లేకపోతే లైట్ రెడ్ కలర్ మిక్స్డ్ వేసుకోండి. 100% చాలా బాగా కలిసి వస్తుందండి ఆ రోజు, చాలా ఎక్సలెంట్. సో సండే మీరు ఆరెంజ్ అండ్ లైట్ రెడ్ అని చెప్పారు. ఇక మండే విషయానికి వస్తే, మండే ఏ కలర్ వేసుకోవడం వల్ల బాగుంటుంది అంటారు? మీరు మండే బాగా గమనించండి, ఆ పేరులోనే ఉంది మండే, మూన్ కి సంబంధించింది. కాబట్టి మనకు చంద్రుడికి వైట్ అంటే చాలా ఇష్టం. మీరు బయటికి వెళ్ళేటప్పుడు మండే రోజు ఏదైనా కార్యక్రమం మీద మీరు వెళ్ళాలని అనుకున్నప్పుడు మీరు మండే రోజు గనక ఆ కలర్ డ్రెస్ వేసుకుని వెళ్తే 100% సక్సెస్ అండి. ఎందుకంటే వైట్ కి అంత పవర్ ఉంటుంది. రాజకీయ నాయకులు గాని, ప్రముఖులు గాని ఎక్కువగా వైట్ వాడతారు. కారణం ఏమిటంటే వైట్ కలర్ యొక్క ఆరా చాలా ఎక్కువ, మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ని ఎక్కువగా వ్యాపింప చేస్తుంది వైట్ కలర్ అనేది. కాబట్టి ఒక వ్యక్తి యొక్క వైట్ కలర్ డ్రెస్ అనేది ఎదుటి వ్యక్తిని ఆకర్షించుకుంటుంది. కాబట్టి మండే రోజు మీరు కొత్త కార్యక్రమాలకి బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఆ కార్యక్రమాల్లో విజయవంతంగా మళ్ళీ తిరిగి రావాలి అంటే వైట్ కలర్ వాడండి, చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది మండే రోజు వైట్ కలర్. వైట్ అందుబాటు లేని సమయంలో వైట్ కర్చీఫ్ అయినా తీసుకువెళ్ళండి. అదే మీరు చెప్పినట్టుగా వైట్ కర్చీఫ్ గానీ, వైట్ పేపర్ గానీ ఏదన్నా పెట్టుకోవడం వల్ల చాలా ఎక్సలెంట్ గా కలిసి వస్తుంది. 100% అండి. ఇది కలర్ థెరపీ అనేది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది.
ఎందుకంటే కొంతమందికి కొన్ని కలర్స్ కనిపించినప్పుడు వాళ్ళు చాలా ఉద్రేకంగా తయారవుతారు. కొంతమందికి రెడ్ కలర్ పడదు, మరి కొంతమందికి బ్లాక్ కలర్ పడదు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ కి అనుగుణంగా మీకు ఏ కలర్ పడుతుందో తెలుసుకొని మిగతా కలర్లను మీరు ఆ రోజుకు అనుగుణంగా వాడితే సరిపోతుంది. ఓకే, సో మండే అయిపోయింది. మండే వచ్చేసి మీరు వైట్ అని చెప్పారు. అండ్ ట్యూస్డే విషయానికి వస్తే మంగళవారం ఏ కలర్ వాడాలంటారు? మంగళవారం రోజు మనకు కుజుడికి సంబంధించిందండి. ఈ మంగళవారం రోజు తప్పకుండా మీరు రెడ్ కలర్ డ్రెస్సులు వాడితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఎందుకంటే రెడ్ కలర్ డ్రెస్సులు కానివ్వండి, మీరు తింటున్న ఆహారంలో ఆ రోజు మీరు కంపల్సరిగా మీరు మన పచ్చళ్ళు ఉంటాయి కదా, మామిడి పచ్చడి గాని అటువంటి వాటితో ఆహారం తిన్నప్పుడు టమాటో కర్రీ, టమాటో గాని అవి చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే రెడ్, ఒకవేళ మీకు రెడ్ కలర్ మిస్ అయింది, చిన్న కర్చీప్, రెడ్ కలర్ కర్చీప్, రెడ్ పేపర్ అయినా వాడి చూడండి, చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఓకే, ట్యూస్డే విషయానికి వస్తే మంగళవారం, ఎందుకంటే మంగళవారం ఫుడ్ లో అయినా యాడ్ చేయాలంటారు. ఎక్కడో చోట యాడ్ మనకి రెడ్ అనేది కనపడాలి. జీవితంలోకి ఆ రోజు రెడ్ కలర్ అనేది మీ బాడీకి రావాలి. ఇట్టి పరిస్థితుల్లో చాలా ఎక్సలెంట్ అండి. అదే విధంగా బుధవారం రోజు మనకు వినాయకుడికి సంబంధించింది, గణపతి. కాబట్టి గ్రీన్, ఎవర్ గ్రీన్ గా మీరు ఉండాలనుకుంటే గ్రీన్ కలర్ గ్రీన్ వాడాలి కంపల్సరీ. గ్రీన్ వాడినప్పుడు సాధారణంగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు గ్రీన్ సీనరీస్ చూడడం కానీ, పచ్చని మొక్కలు చూడడం కానివ్వండి, ఆ సమయంలో చాలా ఎక్సలెంట్ గా ప్రశాంతంగా అనిపిస్తుంది, బాగా కలిసి వస్తుంది గ్రీన్. లేకపోతే గ్రీన్ పేపర్, గ్రీన్ కర్చీఫ్ ఉంచుకుంటే చాలా ఎక్సలెంట్. ఓకే, అండ్ ఇంకా గురువారం ఆ పేరులోనే ఉంది చూడండి, గురువుకి మనకి ఏంటి ముఖ్యం? ఎల్లో కలర్, పసుపు కలర్ చాలా ముఖ్యం. కాబట్టి గురువారం రోజు మీరు ఎల్లో కలర్ డ్రెస్సులు ధరించడం ద్వారా గురువుకి సంబంధించిన ఆరా మీకు లభిస్తుంది, గురు శక్తి లభిస్తుంది. చాలా మంది కష్టాలు, నష్టాలు ఇంకా మా వల్ల కాదు లైఫ్ అని అనుకుంటారు కదా, అటువంటి వ్యక్తులు ఒక 9 గురువారాలు కేవలం మీరు పసుపు కలర్ బట్టలు వేసి చూడండి, మీ బాడీ మీద ఆ కలర్ ఉన్నప్పుడు 100% చాలా బాగా కలిసి వస్తుంది. ఓకే, సో గురువారం అయిపోయింది. శుక్రవారం శుక్రుడికి సంబంధించింది వీనస్ కి 3 రకాల రంగులు ఉంటాయండి. బ్లూ వాడొచ్చు, వైట్ వాడొచ్చు, గ్రీన్ వాడొచ్చు. కానీ వీటన్నింటిలో బాగా కలిసి వచ్చే కలర్ ఏంటంటే శుక్రుడికి శుక్రవారం రోజు వైట్ వాడితే చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే వైట్ వాడడం ద్వారా శుక్రవారం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్లస్ మీరు డబ్బుల్ని కూడా ఎక్కువగా ఆకర్షించగలరు. శుక్రవారం మనకు లక్ష్మికి సంబంధించింది కాబట్టి 100% చాలా బాగా శుక్రవారం రోజు వైట్ కర్చీఫ్ కానీ, వైట్ డ్రెస్సులు కానీ వాడితే లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇద్దరు వాడచ్చు. ఓకే, ఇక శనివారం ఏ రంగు వాడాలంటారు? శనివారం రోజు ముఖ్యంగా అందరికి ఇష్టమైన రంగు అండి. చాలా మంది ఆడవాళ్లకు గాని, విఐపీలకు గాని, ఎవరైనా కానివ్వండి, ఎక్కువగా బ్లాక్ ని ఇష్టపడుతుంటారు కదా. ఆ బ్లాక్ శారీస్ కానివ్వండి, బ్లాక్ షర్ట్స్ కానీ శనివారం రోజు వేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే శనికి బ్లాక్ చాలా ఇష్టం. ఎవరికైతే శనివారం రోజు బ్లాక్ వేసుకోలేము, అంతగా ఇష్టం ఉండదండి అని అనుకుంటారు, అటువంటి వాళ్ళు ఆల్టర్నేట్ గా ముఖ్యంగా మనము ఈ బ్లూ, లైట్ బ్లూ వాడొచ్చు, నేవీ బ్లూ వాడొచ్చు, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. స్కై బ్లూ కూడా వాడొచ్చు. కాబట్టి మండే టు సండే ఇటువంటి కలర్స్ మీరు వాడడం ద్వారా మీరు ఎక్కడైనా వర్క్ మీద వెళ్ళినప్పుడు కూడా 100% వాటిలో మీరు విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఆ రోజు మీకు ఎంత వ్యతిరేకత ఉన్నా, మీకు కాని వర్కులు కూడా ఆ కలర్ డ్రెస్సులు మీరు ధరించి చూడండి, 100% సక్సెస్. ఎందుకంటే ఆ డ్రెస్ మీరు వేసుకుంటున్నప్పుడే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఒక థాట్ అనేది వెళ్తుంది, ఈ రోజు నా వర్క్ 100% అయ్యింది అనే థాట్ వెళ్తుంది. కాబట్టి యూనివర్సల్ నుంచి కూడా మీరు ఏదైతే ఊహిస్తారో అదే మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ఓకే, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సండే టు సాటర్డే